బాగుండాలంటే సామాన్లు బాగుండాలంటే జబ్బుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ షార్ట్స్ లో లైక్స్ రావాలంటే సామాన్లు బాగుండాలని ఒకటి చెప్తుంటే శివాజీ గారు వచ్చి సామాన్లు చూపించొద్దు అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఎంత పెద్ద తప్పు. సో దీని గురించి గట్టిగా మాట్లాడుకున్నాం ఈ రోజు వీడియోలో. సో దానికంటే ముందు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు టిఎఫ్ఐ క్విక్ అప్డేట్స్ ఎపిసోడ్ 8. సో రేపు క్రిస్మస్ సందర్భంగా చిన్న సినిమాలన్నీ పోటీ పడబోతున్నాయి అనమాట. దాదాపుగా 6 సినిమాలు అయితే రేపైతే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అందులో చాంపియన్ ఒకటి, శంబాలా ఒకటి, దండోరా ఒకటి, వీటితో పాటు హెబ్బా పటేల్ నటించిన ఈషా, మోహన్ లాల్ గారు నటించిన వృషభ, ఇలాంటి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక చాంపియన్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 166 నిమిషాలంట. ట్రైలర్ అయితే పర్లేదు. సో చూడాలి రేపు సినిమా ఎట్లా ఉండబోతుంది. అలాగే శంబాల సినిమా వచ్చేసరికి 144 నిమిషాల రన్ టైం తోనైతే వస్తుంది. సో ఈ సినిమాకి అయితే ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మేబీ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు, అందువల్ల ఏ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. అలాగే దండోరా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దండోరా సినిమాకి అయితే శివాజీ గారు ఆయన స్పీచ్ తోనే ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో ఈ 3 సినిమాలు అయితే ప్రధానంగా అయితే రిలీజ్ కాబోతున్నాయి రేపు. మిగతా సినిమాలు పెద్ద బడ్జెట్ అయితే లేదు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్ లో జరిగిందనమాట. సో ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అనిల్ రావుపూడి అయితే వచ్చారు. సో వీరితో పాటు మూవీ యూనిట్ కూడా పాల్గొందనమాట. మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్న శివాజీ గారు కూడా ఈ స్టేజ్ పైన అయితే ఆయన మాట్లాడారు అనమాట. సో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడైతే కొంత కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేశాయి అనమాట. సో ముఖ్యంగా ఆయన అన్న మాటలు ఎన్నో ఒకసారి చూద్దాం. సో ఆయన ఏమన్నాడంటే, ఆ స్టేజ్ పైన యాంకర్ ను ఉద్దేశించి ఆమెని పొగడాలనే ఉద్దేశంతో అయితే మిగతా హీరోయిన్లందరినీ కించపరిచేలా మాట్లాడారనమాట. సో స్టేజ్ పైకి వచ్చిన యాంకర్ ఆమె చీర కట్టుకొని వచ్చిందనమాట. సో చీర కట్టుకొని వచ్చినందుకు ఆమెను అప్రిషియేషన్ చేస్తూనే మిగతా హీరోయిన్లందరినీ కించపరుస్తూ మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడైనా కనీసం చీర కట్టుకొని కొంచెం నిండుగా డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు అలా రావట్లేదు, మోడర్న్ డ్రెస్లు వేసుకొని వస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ హద్దులు దాటుతుంది, కొంచెం సంస్కారం ఉండాలి అనే విధంగా అయితే శివాజీ గారు అయితే మాట్లాడారు. ఇంకేమన్నాడంటే, మీరు మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడల్లా మీకు వైపు చూస్తారు, కొంతమంది డ్రెస్ కూడా బాగుందని మెచ్చుకుంటారు, కానీ ఆ తర్వాత ఈ దరిద్రం ఉన్నకి ఏం పుట్టిందిరా ఇలా డ్రెస్సింగ్ చేసుకొని తిరుగుతుందంటూ వెనకాల తిట్టుకుంటారని కూడా శివాజీ గారు కామెంట్ అయితే చేశారు. ఆయన అందం అనేది ఒళ్ళంతా కప్పుకునే చీరలో ఉంటుంది తప్ప సామాన్లు కనపడేలా వేసుకునే డ్రెస్ లో కాదంటూ శివాజీ గారు కొంచెం అతిగా అయితే మాట్లాడారు. అసలు ఈ సినిమా ఈవెంట్ కి ఆయన మాట్లాడిన మాటలకు అసలు సంబంధం లేదు. హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనమాట ఈ స్టేజ్ పైన. సో అనవసరమైన కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశాడు. కాకపోతే ఈ సినిమాకి కొంచెం మైలేజ్ అయితే వచ్చింది. ఈ స్పీచ్ కాంట్రవర్సీ వల్ల కొంచెం సినిమాకి మైలేజ్ అయితే వచ్చింది. చాలా మందికి ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుందనే విషయం కూడా ఈ కాంట్రవర్సీ వల్లనే తెలిసింది. తడితో ఆగకుండా రేపు ఉదయం అందరూ వచ్చి ఆ మహిళా సంఘాలని, ఆ సంఘాలని వచ్చేసి నా మీద ఆడతారు, కానీ నేనేం ఊరుకోను, వాళ్ళకి గట్టిగా లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తానని చెప్పి కూడా స్పీచ్ లాస్ట్ లో చెప్పాడు. సో దీంతో ఇక ఈ ఈవెంట్ లైవ్ లో చూసిన వాళ్ళు, యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఈ క్లిప్స్ అయితే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంతో నైట్ అయితే ఈ క్లిప్స్ అన్ని వైరల్ అయ్యాయి. ఇక కొంతమంది నెటిజన్ల నుంచి శివాజీ గారికి కొద్దిగా సపోర్ట్ అయితే దొరికింది, కానీ ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ విషయంపై యాంకర్ అనసూయ కూడా స్పందించింది. సో ఎవరి వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు, అది స్త్రీ యొక్క స్వేచ్ఛ అని చెప్పేసినట్టుగా అనసూయ గారు అయితే మాట్లాడారు. అలాగే సింగర్ చిన్మయి కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారనమాట. సో శివాజీ గారు మీరు రేపటి నుంచి మెటల్ వేసుకొని తిరగండి, పద్ధతిగా ఉండండి అన్నట్లుగా మాట్లాడారనమాట. సో చిన్మయి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఏ విషయం జరిగినా కానీ, ఏ ఇష్యూలైనా సరే వేలు పెట్టి గెలికేస్తుంటది అనమాట. ఆ ఇష్యూని ఇంకొంచెం పెద్దగా చేయాలని ట్రై చేస్తుంది తప్ప ఏమో సాల్వ్ చేసే విషయాలకి ఏమి ఉండవు. అని దీని మీద వాయిస్ ఆఫ్ ఉమెన్ TFI అని ఒక సంఘం నుంచి అయితే మాకైతే కంప్లైంట్ వెళ్ళిందని తెలుస్తుంది. ఈ కంప్లైంట్ లో శివాజీ గారు మాట్లాడిన తీరు చాలా అసభ్యకరంగా ఉంది అంటూ వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారనమాట. వాళ్ళతో పాటు ఇంకా తెలంగాణ మహిళా కమిషన్ కూడా శివాజీ గారికి అయితే నోటీసులు ఇచ్చిందనమాట. సో దీనికి ఆయన డిసెంబర్ 27న దానికి సంబంధించి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలని కోరిందనమాట మహిళా కమిషన్. సో ఆయనైతే హాజరు కావాల్సి ఉంది మహిళా కమిషన్ ముందు. ఇక దీంతో శివాజీ గారికి తప్పక ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఆయనైతే అపాలజీ చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను మాట్లాడిన విధానం తప్పేం, కానీ నేను మాట్లాడింది తప్పు కాదు. సో నేను మంచి విషయాలు చెప్తూనే ఒక 2 అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అయితే వాడాను. సో దానికి ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ శివాజీ గారు అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు.
అసలు విషయం ఇదనమాట. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ గారు మాట్లాడిన మాటలైతే ఇవనమాట. సో, వీటికి చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. సో, మొన్నటి వరకు శివాజీ గారైతే 'బిగ్ బాస్' పై ఇంటర్వ్యూలైతే చేశారు. బయటకొచ్చిన కంటెస్టెంట్‌లందరిని కూడా ఆయన స్టైల్‌లో ఇంటర్వ్యూ చేశాడనమాట. సో, అదే స్టైల్‌లో ఇక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాకపోతే అదేమో 1-1గా ఉంది. సో, ఇదైతే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని అన్నాడు కాబట్టి ఇదైతే చాలా సీరియస్ అయిందనమాట విషయం. అయితే శివాజీ గారు ఆ మూడ్‌లో ఉన్నారనుకుంటా. సో, ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నన్ను ఎవరు ఏమీ అనలేదు కదా! అందుకని ఇలా మాట్లాడాడనుకుంటా. కాకపోతే అది కేవలం 'బిగ్ బాస్' బడ్జెట్ అనేది మా టీవీ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ యజమాన్యం చూసుకుంటది. ఏది తప్పు జరిగినా, ఏదున్నా గాని వాళ్ళు చూసుకుంటది. బట్ ఇది 'దండోరా' సినిమాకి సంబంధించింది కాబట్టి ఈ ఈవెంట్ పూర్తిగా జరిగింది. మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసింది కూడా మీరే కాబట్టి సో, ఇదంతా సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటది అన్నమాట. సో, కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే స్టేజ్‌ల పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం తగ్గించుకోవాలి. ఆ మధ్య 'రాజేంద్ర ప్రసాద్' కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. బట్ ఆయన ఏజ్ బార్ కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. బట్ 'శివాజీ' గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఎంతో కొంత అవకాశాలొస్తున్నాయంటే కొంచెం ఆయన విధి విధానం బాగుంది కాబట్టి. సో, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ వచ్చే ఆఫర్స్ కూడా పోతాయి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్లే ఉంటుంది. సో, ఇదనమాట అసలు విషయం. సో, ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం.